హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిట్. ఈ రోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు ఎంతసేపు చేస్తే స్త్రీలు సాటిస్ఫైడ్ అవుతారు అని. సో ఇది చాలా మంది కూడా తెలియక ఈ క్వశ్చన్ అని అడుగుతుంటారు. ఎందుకంటే వీళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు లేదా లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, సమస్యలతో బాధపడేవారు, అంటే అంగస్తంభన కానీ శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలతో బాధపడేవారు సహజంగా నాకు ఇలాంటి కాల్స్ అనేది చేస్తూ ఉంటారు. ఎంతసేపు చేస్తే స్త్రీని తృప్తి పెట్టగలుగుతాం, సో మన టైమింగ్ అనేది ఎంత వరకు ఉంచుకోవాలి, ఎంత టైము అంగం అనేది గట్టిగా ఉండాలి, ఎంత టైం చేయాలి అనేది చాలా మంది కూడా అడుగుతుంటారండి. అలాంటి ఏ నిర్దిష్టమైనటువంటి సమయం అనేది ఇంతవరకు ఎవ్వరూ సూచించలేదు. అంతసేపు చేస్తేనే స్త్రీకి భావప్రాప్తి కలుగుతుంది. సో సహజంగా మగవారికి ఎలాగైతే వీరం అయిపోయిన తర్వాత వారు అంటే నీరసపడిపోతారో, స్త్రీలలో కూడా ఎజాకులేషన్ టైం అనేది ఉంటుంది, వాళ్ళు కూడా ఎజాకులేట్ అయిపోతారు. సో అలా చేయడానికి కొంత సామర్థ్యం, కొంత సమయం అనేది స్త్రీలకు పడుతుంది. అయితే ఇందులో కొన్ని సందర్భాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడేవారు కానివ్వండి, లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్యలతో బాధపడేవారు, నరాల బలహీనతతో బాధపడేవారు ఎక్కువ సమయం చేయలేకపోవడం వల్ల స్త్రీలకు భావప్రాప్తి అనేది సరిగ్గా జరగదు. సో దీనికి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను 1 minute చేసినా, 2 minutes చేసినా, 5 minutes చేసినా భావప్రాప్తి కలగలేదు స్త్రీలకు అని, మా దగ్గర లోపం ఉందా, వాళ్ళ లోపం ఉందా అని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. సో వాస్తవానికి స్త్రీలలో కొన్ని సందర్భాలలో భావప్రాప్తి కలగకపోవచ్చు, కొంతమంది కొన్ని సందర్భాలలో కలగవచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సమస్యలు వస్తున్నాయో తెలుసుకొని దాని ద్వారా మనం వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి. ముఖ్యంగా వీటికి కలగకపోవడానికి గల కారణాలు నేను చెప్తాను. అంటే ఎంతసేపు చేసినా, సుమారుగా 10 నిమిషాలు పావుగంట చేసినా కూడా కొన్ని సందర్భాల్లో వారికి కలగకపోవచ్చు భావప్రాప్తి అనేది. దీనికి గల కారణం ఏంటి అని అంటే, కొంతమంది శరీర తత్వం కావచ్చు, రెండవది దాని పట్ల ఆసక్తి లేకపోవడం కావచ్చు, లేదా సరైనటువంటి సరైనటువంటి పీస్ఫుల్ లేదంటే సరైనటువంటి అవకాశం అనేది జరగక ఏదో తొందరపాటులో చేసుకోవడము, ఏదో ఇష్టం ఉన్నట్టుగా చేయడం, లేదా ఎటు వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా చేయడం వల్ల కానివ్వండి, లేదా మరే ఇతర కారణాల వల్ల కూడా వారికి అయిష్టత వల్ల కూడా ఈ కలగకపోయే అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటుంది అంటే, రోజు పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా కొంతమందిలో ఈ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ముందుగా వీరికి భావప్రాప్తి కలగాలి అని అంటే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, రొమాన్స్ లాంటివి కానీ, ఫోర్ ప్లే లాంటివి కానీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తద్వారా స్త్రీలు సుమారుగా 50 to 70% ఎజాక్యులేషన్ కావడానికి అవకాశం అనేది అంటే ఎక్కువ శాతము అలా చేయడం వల్లనే ఆల్రెడీ దానికి దగ్గరలోకి వస్తాడు, అంటే ఎజాక్యులేట్ అవ్వడానికి దగ్గరగా రావడం అనేది జరుగుతుంది. తద్వారా మనము పార్టిసిపేట్ చేసే టైంలో త్వరగా ఎజాక్యులేట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో చాలా మంది కూడా ఏంటంటే ఇలాంటి ఏవి చేయకుండా జస్ట్ ఏదో ఫార్మాలిటీగా చేయడము ద్వారా మీకు వీడియో పడిపోయినా కూడా వాళ్ళు ఎజాక్యులేట్ కాకపోవడం అనేది సమస్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో స్త్రీలు జస్ట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ మినిట్స్ లో కూడా కొంతమందికి ఎమోషనల్ గా అయినప్పుడు కానివ్వండి, ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కానివ్వండి, ఎక్కువ రోజుల గ్యాప్ వల్ల కూడా కొంతమందికి త్వరగా ఎజాక్యులేట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్ గా వీరికి ఇంత తొందరగా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, తొందరగా చేయాలి అంటే ఎక్కువ టైం చేయాలి, లేదా అలా చేస్తేనే వీళ్ళు ఎజాక్యులేట్ అవుతారు, లేకపోతే మనల్ని ఇన్సల్ట్ గా చూస్తారు అనేది చాలా మంది అపోహ ఉంది. అలాంటిది అనేది ఏమీ ఉండదు. అండ్ మెయిన్ గా మగవాళ్ళలో కావాల్సింది ఏంటంటే, టైం కన్నా ముందు హార్డ్నెస్ అంటే అంగస్తంభన అనేది హార్డ్ గా ఉంటే స్త్రీలు త్వరగా ఎజాక్యులేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో కూడా కామనాడులు అనేవి ఉంటాయి కాబట్టి అవి త్వరగా రాపిడి చెందడం వల్ల త్వరగా ఎజాక్యులేట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి హార్డ్నెస్ లేకపోయినా, కొన్ని సందర్భాల్లో టైమింగ్ ఎక్కువ ఉండి మెత్తగా ఉన్నా కూడా ఎజాక్యులేట్ అయ్యే అవకాశం ఉండదు. కొన్ని సందర్భాల్లో టైమింగ్ తక్కువ ఉన్నా హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే త్వరగా ఎజాక్యులేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మగవాళ్ళు మెయింటైన్ చేయవలసింది హార్డ్నెస్. మీరు ఎప్పుడైతే హార్డ్నెస్ తగ్గిపోతుందా లేదా టైమింగ్ తగ్గిపోతుందా, వారికి ఎజాక్యులేట్ అవ్వడానికి చాలా తక్కువ అంటే ఎక్కువ సమయం అనేది పట్టడానికి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో కనుక మేము చెప్పినటువంటి చాలా రకాలైన చిట్కాలు ఉంటాయి. ఆ చిట్కాలు కూడా మీరు ఫాలో అయ్యి మెయిన్ గా మీరు హార్డ్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ అయినా కూడా సమస్యలు ఉంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానివ్వండి, లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానివ్వండి, ఇలాంటి సమస్యలతో కనుక మీరు ఏమైనా బాధపడుతున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి వివరాల గురించి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. సో ఆ విధంగా మీరు ట్రీట్మెంట్ కానివ్వండి, లేదా సజెషన్స్ కానివ్వండి, చిట్కాలు కానీ ఫాలో అయినట్లయితే సో కొంత స్థాయి వరకు ఇద్దరు కూడా ఎజాక్యులేట్ అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఎప్పుడైతే ఎజాక్యులేట్ అవుతారో ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మైండ్ అనేది కూడా చాలా పీస్ఫుల్ గా ఇద్దరికి కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక కాకపోయినా కూడా ఇద్దరిలో ఏదో రకమైన డిస్టర్బెన్స్, ఒక అలజడి లేదా ఏదో ఇన్ఫీరియారిటీ లాంటిది కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. దానివల్ల మరింత సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎస్పెషల్ గా దీనికోసము ఇలాంటి కూడా ఉండవు, అంటే ఎలాంటి టైమింగ్ ఇంత టైము అనేది ఏమీ ఉండదు. సో అది మనం డిపెండ్ అపాన్ చేయడం మీద
హార్డ్నెస్ మీద, టైమింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇలాంటి విషయాలకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ట్రీట్మెంట్ లాంటిది కావాలనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీ సమస్య అంటే తెలియజేసి మీ కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ చాలా మనకు అనిపిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.